హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి అసలు ఇంట్లో కూర్చొనే మనం ఇంటి దగ్గరే ఉంటూ రోజుకి 1, 2 బ్లౌజులు స్టిచ్ చేసుకొని ఎలా మనీ సంపాదించుకోవచ్చని నేను చెప్తాను. 1, 2 కుట్టుకున్నా కూడా నిజంగా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు చూసుంటే మాత్రం మిమ్మల్ని మీరు గమనించుకోండి. ప్రతి ఒక్క రూపాయికి ఒకరి దగ్గర చేయి చాచకుండా మన పని మనం చేసుకోవడం వల్ల మన కోసం, మన అవసరాల కోసం మనం రూపాయి అనేది సంపాదించుకుంటున్నాం అనమాట. దేని ద్వారా? ఈ టైలరింగ్ ద్వారా. అలాగే ఇంకొక మంచి వే అండి యూట్యూబ్ అనేది. యూట్యూబ్లో వచ్చేసి మనకి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం తీసుకునే దాన్ని బట్టి, మనం ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇక్కడ ఏం లేదు, మనకు వచ్చిన పని మనకి ఏది వస్తే అది. ఇప్పుడు నాకు పెట్టాలి ఛానల్ అని అనుకున్నాను, ఏదో సరదాగా పెట్టాను. నాకు కటింగ్ వచ్చు కాబట్టి కటింగ్ వీడియోలు, దీంట్లో రోజు ఒక కొత్తదనం, ఏదో ఒకటి మోటివేషన్గా అలా నాకు నచ్చింది, నేను చేసేది, నేను పాటించేది, నా మాటలు నచ్చి చూస్తున్నారు కాబట్టి నేను ఈ కంటెంట్ పెట్టగలుగుతున్నాను. ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఇప్పుడు చాలా రకాలుగా ఉందన్నమాట. వంటల ఛానల్, లేదంటే మనిషే కనిపించాలని ఏమీ లేదండి. కనిపిస్తూ చేస్తే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనే భయం ఇంకా నాకు కూడా ఉంది. ఇంకా ఇప్పటికీ 100% నేను ఫోకస్ యూట్యూబ్ మీద పెట్టలేకపోతున్నాను. ఎవరేమనుకుంటారో ఇంక అందరికీ మనకు వ్యూస్ వస్తున్న కొద్దీ కూడా ఒక టెన్షన్ అనమాట. అందరికీ తెలుస్తూ ఉంటుంది కదా పలానా వాళ్ళని చెప్పేసి, ఏమనుకుంటారు అనే భయం. కానీ ఒక్కసారి దీంట్లో అలవాటు పడిపోయామనుకోండి పెట్టడానికి, ఇంకా మనకు కొంచెం ధైర్యం అనేది వస్తుంది. కొంచెంగా ముందుకెళ్ళొచ్చు అనమాట. ఇంట్లోనే ఉంటూ మనం చేసే పనిని చూయించుకుంటూ మనకు వచ్చింది ఏదో ఒకటి, వంటలైనా, ముగ్గులైనా, క్రాఫ్ట్ ఏదైనా కానీ, ఇలా కటింగ్ వీడియోస్ కానీ, లేదంటే ఏదైనా ఇంట్లో కొన్ని పాత వస్తువులతో కొన్ని వస్తువులు తయారు చేస్తారు, లేదా ఇల్లు ఎలా నీట్గా పెట్టుకోవాలి, లేదంటే ఇప్పుడు పట్టు చీరలు, ఇలాంటివి చీరలు కానీ అలాంటివి ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలి, ప్రతిదండి ఎన్నో ఉన్నాయి పెట్టుకోవడానికి కంటెంట్ అనేది. మంచి కంటెంట్ రోజు తప్పించి రోజు అలా ఒక వీడియో చేసుకుంటూ వెళ్తే యూట్యూబ్లో ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది. చాలామంది అంటున్నారు చాలా యూట్యూబ్లో కష్టమైపోతుంది, మనీ రావట్లేదు, చాలా కష్టపడుతున్నాను, వ్యూస్ రావట్లేదు అనేది. అది మనం చేసుకున్న పొరపాటే ఉంటుంది, అది మనం గమనించుకోవాలి. ఎందుకంటే ఏదైనా కానీ కంటిన్యూగా పెట్టగలగాలన్నమాట. ఇంకా నేను వారానికి ఒకటి పెడతాను, లేదంటే 2 నెలలకు ఒకటి పెడతాను అంటే ఇక్కడ సక్సెస్ కారండి. ఎక్కడైనా పోటీ అనేది ఉంటుంది. ఇప్పుడు మన చుట్టూ కూడా మనతో పాటు పోటీ పడే వాళ్ళు ఉంటారు పనిలో కూడా. అలాగే యూట్యూబ్లో కూడా అంతే అనమాట. ఖచ్చితంగా పోటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దీంట్లో పోటీ అంటే మనం డైలీ పెట్టామనుకోండి చెప్పలేం. మన వీడియోనే చూడొచ్చు, మన వీడియోనే ముందుకెళ్ళొచ్చు. మనం పెట్టుకుంటూ వెళ్తే ఏదో ఒకరోజు సక్సెస్ వస్తుందండి. కొంచెం లక్ అనేది ఉంటే కొంతమందికి తొందరగా వస్తుంది. కొంచెం మనం నిర్లక్ష్యంగా ఏదో పెడుతున్నాంలే అన్నట్టుగా పెట్టామనుకోండి, కొంచెం టైం అనేది ఎక్కువగా పట్టొచ్చు. అంతకు మించి ఏమీ లేదు. కానీ మనం దీంట్లో మంచి తీసుకుంటే మంచి ఉంది, చెడు తీసుకుంటే చెడు ఉందండి. మంచి వేని తీసుకొని ఇంట్లో చేసే వ్లాగ్స్ మనం కనిపించాల్సిన అవసరం లేదు. మనం కనిపించకుండా మనం చేసే పనులు చూపించవచ్చు, అలాగే మనం చేసే వంటలు చూపించవచ్చు, లేదంటే మనం రోజు చేసుకునే వర్క్ రోజంతా ఎలా ప్లాన్ చేసుకుంటాం, ఏం చేస్తాం అదంతా చూపించవచ్చు. కొంతమందికి గార్డెన్ ఉంటుంది కదా, అలాంటివి చూపించవచ్చు. కొంతమంది వంటలు బాగా చేస్తూ ఉంటారనమాట. నిల్వ పచ్చళ్ళు కానీ, లేకపోతే వడియాలు, ఇలాంటివి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అలా ఒక 2 రోజులకు ఒక వీడియో పెట్టుకుంటే సెకండరీగా పెట్టుకోవాలన్నమాట. మనం చేసే పనిని మానేసి మాత్రం యూట్యూబ్ మీదే ఉండొద్దు. ఎందుకంటే ఇది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. ఒక్కొక్కసారి మంచిగా వస్తుంది, ఒక్కొక్కసారి రాదనమాట. మనం పెట్టే వీడియోస్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇది సెకండరీగా చేసుకుంటే మాత్రం లేడీస్కి అయితే మంచి బెనిఫిటేనండి. ఖాళీగా ఉండే కంటే కూడా ఒక 2 మంత్స్కి ఒక పేమెంట్ వచ్చినా సరిపోతుంది కదా అనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్గా నాకు 2.5 మంత్ పడుతుందన్నమాట. అంటే $100 నెల లోపల అయిపోయాయి అనుకోండి, నెక్స్ట్ మంత్ 2022 లోపల అమౌంట్ పడిపోతుంది. కానీ ఆ 1 మంత్లో కాలేదనుకోండి, 2 మంత్స్ కలిపి $150, $180, $190 అలా అవుతున్నాయి అన్నమాట 2 మంత్స్కి. అలా దాన్ని బట్టి 2 నెలలకు ఒకసారి ఒక 15 నుంచి 16, 14 అలా అమౌంట్ వస్తూ ఉంటే ఎవరిస్తారు చెప్పండి మనకు అంత అమౌంట్? మనం ఎంత స్టిచ్చింగ్ చేసినా కూడా ఒకేసారి అంత అమౌంట్ చూడలేము. ఇది సెకండరీగా పెట్టుకున్నందుకు నాకైతే మంచి బెనిఫిటే ఉందండి. 2 మంత్స్కి ఒకసారి నాకు ఎంతో కొంత అమౌంట్ అనేది వస్తుంది. కాబట్టి నాలాగే కూడా ఎవరైనా చెయ్యాలి అనుకుంటే మాత్రం ఇదే అని కాదు, మీకు వచ్చింది, మీకు నచ్చింది,
కరెక్ట్గా టెక్ ఛానల్ని ఫాలో చేసుకుంటే మాత్రం మంచి బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా చేసుకోవచ్చు. ₹1 అనేది వస్తుందన్నమాట. ఒకేసారి స్టిచ్చింగ్లో అంత అమౌంట్ రాదు మనకి. కొంతమంది అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు. అవన్నీ ఒక్క దగ్గర మనం పెట్టేసి పోగేసేటంత వీలుండదన్నమాట. దేనికో దానికి ఖర్చు అయిపోతుంటుంది. ఈ యూట్యూబ్ చేయడం వల్ల నాకు ఒకేసారి 2 మంత్స్కి ఒకసారి 15K 14K లేదంటే 16K అలా ఎంతో కొంత 10Kకి ఎక్కువగానే వస్తుందన్నమాట 2 మంత్స్కి ఒకసారి మానిటైజేషన్ అయిపోయినప్పటి నుంచి. అందుకే నాకు చెప్పాలనిపించింది అనమాట. ఎవరైనా స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేసుకుంటారు కదా మనలాగే అని చెప్పేసి. ఈ వీడియో నచ్చితే మాత్రం మీకు యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే వీడియోలు కంటిన్యూగా పెడుతూనే ఉన్నాను కదా, అందుకని నాకు కొంచెం మంచిగానే వస్తుందన్నమాట అమౌంట్ అనేది. నా దృష్టిలో మంచి అమౌంటే అండి. చాలా లక్షల్లో రావాలి, వేలల్లో రావాలని నాకు లేదు. ఒక నెలకి ఒక 15 వచ్చినా సరిపోతుందన్నమాట నా ఖర్చులకి. అందుకని నేను యూట్యూబ్ వదలట్లేదు, చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఇంకా కొంచెం భయం ఉంది, ఆ భయాన్ని తీసేస్తే సరిపోతుంది. ఇంకా మంచిగా చేయొచ్చు అనమాట. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చేయొచ్చు, పర్వాలేదు.